సిఆర్‌డీఏ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మాకు సిఆర్‌డీఏ ఆఫీస్‌కి సంబంధించి మా ఊరు రైతులందరికీ కూడాను ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి అంటే కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటిని క్లారిఫికేషన్ తీసుకొని ఇక్కడ మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడు దాకా మాకు ఉన్న డౌట్స్ ఏంటంటే కౌలు ఎంత ఇస్తారు? ఆ కౌలు పరిస్థితి ఏంటి? ఒకవేళ కనుక ఈ కౌలు పరిస్థితి ఏంటి అంటే లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినది 30,000 దాకా పే చేసినట్టున్నారు. ఈ 30,000 కాకుండా యాజ్ పర్ ద సినారియో రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన దానికి, ఈరోజు జరిగిన దానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగిపోయి ఉంది. దానికి తగ్గట్టుగా మాకు ఏదైనా ప్యాకేజీని కొంచెం ఇంక్రీజ్ చేయగలిగితే అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది. అలాగే ఈరోజు ఈ గెజెట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెజెట్ నోటిఫికేషన్‌లో రాజధాని రీజన్ కిందకి రావడం జరిగింది. పరిసర ప్రాంతాల కిందకి మాత్రమే ఉన్నది. ఒకవేళ గనక 3 ఇయర్స్ తర్వాత మన గవర్నమెంట్ గనక లేకపోతే అప్పుడు వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరి పరిస్థితి ఏంటి? సో దీన్ని గెజెటెడ్ నోటిఫికేషన్‌లో గనక మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉన్నట్లయితే మాకు కూడాను కొంచెం బెనిఫిట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా మాకు రైతులందరూ కూడాను బ్యాంక్స్‌లో పెట్టుకున్నోళ్ళు అందరూ కూడా సన్నకారు రైతులే ఉంటారు. వీళ్ళందరూ కూడాను వాళ్ళ పొలాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను బ్యాంక్స్ నుంచే అప్పు తీసుకొని పొలాలు వేసేవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత మేరకు వీలు కలిగేలాగా, ఎంత మేరకు వీలైతే అంత లాస్ట్ టైము 1.5 లాక్ దాకా ఏమో సబ్సిడీ లాగా ఇచ్చినట్టున్నారు. అలా గాని లేకపోతే వాళ్ళకి ఏదైనా మీరు దాని గురించి ఏదైనా అవగాహన ఒక వర్డ్ చెప్తే బాగుంటుంది అన్నది మెయిన్ ఉద్దేశం అండి. దీంతో పాటుగా